నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మాజీ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్సీ కవితలపై సంచలన ఆరోపణలు చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగిన అక్రమాలకు వీరిద్దరే కారణమని టీసీఏ ఆరోపిస్తోంది. ఈ మేరకు సిఐడి డీజీ చారు సిన్హాకు టీసీఏ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, కార్యదర్శి గురువారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో హెచ్సిఏ అక్రమాల్లో మరికొందరి పాత్ర ఉందని, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో పెద్దల అండదండలతో జగన్మోహన్ రావు హెచ్సిఏ ప్రెసిడెంట్ అయ్యారని టీసీఏ ఆరోపించింది. క్రికెట్కు సంబంధం లేని రాజకీయ నేతల ప్రమేయంపై సమగ్ర విచారణ జరపాలని సిఐడిని టీసీఏ అధికారులు కోరారు. ఈ అవినీతి వ్యవహారంలో మనీ లాండరింగ్ కోణం కూడా ఉందని టీసీఏ అనుమానిస్తోంది. అందుకే ఈ విషయంపై విచారణ జరపాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి కూడా ఫిర్యాదు చేశారు. ఇప్పటికే హెచ్సిఏ అక్రమాలపై పూర్తి వివరాలు అందజేయాలని సిఐడిని ఈడీ కోరింది. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అధికార పార్టీకి చెందిన కీలక నేతలపై నేరుగా అవినీతి ఆరోపణలు రావడం, దానిపై దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగడం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో, ఎవరెవరి పాత్ర బయటపడుతుందో అనేది వేచి చూడాలి. ఇది కేవలం క్రికెట్కు సంబంధించిన వ్యవహారమా, లేక రాజకీయంగా కూడా దీని వెనుక పెద్ద కుట్ర ఉందా అనేది తేలాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని రాజకీయ విశ్లేషణల కోసం వీటీవీ పొలిటికల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.